దేవుడు ప్రతి ఒక్కరి పాపమును చూస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, నీ భార్యకు తెలియకపోవచ్చు నువ్వు చేసే పాపం ఏమిటో, నీ భర్తకు తెలియకపోవచ్చు నువ్వు చేసే పాపం ఏమిటో, అమ్మ నాన్నకు తెలియకపోవచ్చు నువ్వు చేసే పాపం ఏమిటో, సెల్ ఫోన్ లో నువ్వేం చూస్తున్నావో ఎవ్వరికీ తెలియకపోవచ్చు, మంచం మీద నువ్వేం చేస్తున్నావో ఎవ్వరికీ తెలియకపోవచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో ఎవ్వరికీ తెలియకపోవచ్చు, భర్త ఇంట్లో లేనప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో, భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తున్నావో, అమ్మ నాన్న విడిచిపెట్టేసి పట్టణం వచ్చిన తర్వాత నువ్వు ఒంటరిగా గదిలో ఉంటూ ఏం చేస్తున్నావో, నీ క్లాస్మేట్స్ తో నీ రూమ్మేట్స్ తో కలిసి ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏమేమి చేస్తున్నావో, ఎవడెవడితో తిరుగుతున్నావో, అంతేకాకుండా నీ పాకెట్ మనీ కోసం, నీ జల్సాల కోసం, ఆఖరికి నీ శరీరాన్ని ఎలా అమ్మేస్తున్నావో నీ ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియపోవచ్చు. కానీ వినో, నిన్ను సృష్టించిన దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి తప్పు, నువ్వు చేసే ప్రతి పాపము దేవుడు చూస్తున్నాడు. అందులో సందేహము లేదు.